తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు అనైతే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో, అటు ఏపీలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేటివి విడుదల కావడం అయితే జరిగింది. సో, ఈ తెలంగాణ స్టూడెంట్స్‌లో చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ మనకు బోర్డ్ నుంచి అఫీషియల్‌గా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎవాల్యుయేషన్ అయితే మరికొద్ది రోజుల్లో కంప్లీట్ కాబోతోంది. సో, రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానిపైన అయితే అఫీషియల్ డేట్స్ రావడం అయితే జరిగిందనమాట. సో, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైమ్ మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాశారు కదా! ఏ క్వెషన్ పేపర్ మీరు టఫ్‌గా రాశారు? సో, కరెక్ట్‌గా సరిగ్గా రాయలేదో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. సో, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. సో, మీకు ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ కానివ్వండి, ఇంప్రూవ్‌మెంట్ కానివ్వండి, సో, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అప్డేట్స్ రాగానే ఇస్తూనే ఉంటా రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో, ఒక్కసారి మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. సో, తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడంటే అని మనకు క్లియర్‌గా అఫీషియల్ అప్డేట్ రావడం అయితే జరిగింది. సో, న్యూస్‌లోకి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 23 అయితే మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది మాక్సిమం అనైతే. సో, అఫీషియల్‌గా మనకు బోర్డ్ నుంచి డేట్స్ అనేటివి రావడం జరిగిందనమాట. సో, మనకు 20th వరకు చూసుకున్నట్లయితే ఎవాల్యుయేషన్ మొత్తం కూడా కంప్లీట్ కాబోతుంది. సో, 23 అయితే మాక్సిమం మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి గైస్. ఇకపోతే ఇన్ కేస్ మనకు 23న రిజల్ట్స్ రాకుంటే మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే 24థ్ అయితే ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు.